హాయ్ హలో నా ఛానల్ 365 ఆల్ అబౌట్ శివకి స్వాగతం. మన ఇండియాలో ఉన్న ఎన్నో జిల్లాల్లో ఈ రోజు మన ప్రయాణం విజయనగరం జిల్లా నుంచి ప్రారంభమవుతుంది. ఈ జిల్లాలో ఉన్న బాడంగ మండలంలో మొత్తం 29 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఒక అందమైన గ్రామం పెంట గ్రామానికి వచ్చాము. ఇక్కడ శివుడు శ్రీ 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 అన్నపూర్ణ సహిత నాగేశ్వర స్వామిగా పిలువబడుతున్నారు. ఈ శివాలయం పక్కనే ఒక అందమైన నది ఉంది. ఇక్కడి ప్రజలు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం ఆచరించి శివుడి దర్శనం చేసుకున్నాక తమ తమ పనులకు వెళ్లిపోతారు అంటారు. ఈ గుడి సుమారు 1500 సంవత్సరాల పురాతనమైనది. పాత నిర్మాణం హుదూద్ తుపాను వల్ల దెబ్బతిన్నదని పంతులు గారు చెబుతున్నారు. శివలింగం కూడా కొంత పాడవడంతో మళ్లీ ఈ శివాలయాన్ని పునర్నిర్మించారు. ఇక్కడ శివుడికి పూజలు ఎంతో ఘనంగా శబ్దధ్వనులతో జరుగుతుంటాయి. నాకు ఈ వాతావరణం చాలా నచ్చింది. ప్రతి సోమవారం ఇక్కడ చాలా రద్దీగా ఉంటుందని పంతులు గారు తెలిపారు. ఇప్పుడు ఉన్న శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొచ్చారని కూడా చెబుతున్నారు. ఇంకా ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ నదికి ఇరువైపులా కూడా శివాలయాలు నిర్మించబడ్డాయి. పెంట గ్రామానికి చెందిన ఈ శివాలయాన్ని ఎంతో శ్రద్ధగా అభివృద్ధి చేశారు. ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కోరికలు నెరవేరుతున్నాయని విశ్వసిస్తున్నారు. నిజానికి ప్రతి గ్రామంలో ఉన్న శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అది మాటల్లో చెప్పలేనిది, అనుభవించాల్సిందే. ఇంకో పురాతనమైన గుడిని రేపు చూపిస్తాను. ఆ గుడిని చూస్తే నాకు నిజంగా భయం వేసింది. మిగతాది రేపు చెప్తాను. ఇక్కడ మరో అద్భుతం, ఇక్కడ రుద్రాక్ష చెట్టు ఉంది. రేపు భీమవరం గ్రామానికి వెళ్ళాబోతున్నాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.